చిట్టనలే అతిపెద్ద జైంట్ వీల్ చెన్నై. మసాజ్ 100 రూపీస్. మనం తిరిగింది అది. ఇప్పుడు మనం బీచ్లో పోతున్నాం. షూట్ ద మైనర్. కొద్దిగా ఫుడ్ మీద మాత్రం ఇంట్రెస్ట్ పెట్టలేదప్ప వీజీపీ వాళ్ళు. చాలా దారుణం అంటే దారుణంగా ఉంది. ఈ కౌంటర్లో క్రౌడ్ ఉన్నప్పుడు ఎవడు పట్టించుకోడు. మొత్తానికి ఈడ పోయి తినాలా. ఫ్యాన్లు లేవు. ఎండాకాలం వస్తే పిల్లల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. అదంతా చూసుకొని మెయింటైన్ చేసుకొని రండి. మా పరిస్థితి చెమటతోనే సరిపోయింది మాకు. రైడ్స్ అన్నీ ఉన్నా కూడా ఈ చెమట మమ్మల్ని ఆడుకుంటుంది. ఓకే, బీచ్ దగ్గర పోతున్నాం. ఇది గోల్డెన్ బీచ్. ఇది వచ్చేసి గోల్డెన్ బీచ్ అంటే ఈ వీజీపీ కింగ్డమ్లోనే ఉంటుంది. దగ్గరికి అమ్మోళ్ళంతా లోపల రిసార్ట్లో ఉన్నారు. అంటే వీజీపీ దగ్గర ఉన్నారు. మేము కొన్ని రీల్స్ చేసుకొని మళ్ళీ చేస్తాం. ఇలా 18 ఫ్యామిలీ రైడ్స్ ఉంటాయి. థ్రిల్ రైడ్స్ 8, కిడ్స్ రైడ్స్ 8 ఉంటాయి. మీ ఓపిక అంతే. ఎన్ని రైడ్స్ అయినా కానీ ఎన్నిసార్లు అయినా కానీ తిరగచ్చు. మేమైతే పిచ్చగా వాటర్లో మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము. తర్వాత మధ్యాహ్నం 3 నుంచి ఫుల్ రైడ్స్ మీద పడినాం అంతే. ఈ రైడ్ మాత్రం మెమరబుల్ అంతే. భయపడడానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. చిల్డ్రన్స్ పెద్దవాళ్ళకి ఎలాంటి రైడ్స్ ఉంటాయో చిన్నపిల్లలకు కూడా సేమ్ అలాంటివే ఉంటాయి. చిన్నపిల్లలు మాత్రం ఏమాత్రం డిసప్పాయింట్ అయితే అస్సలు గారు. అన్ని రైడ్స్ ఎంజాయ్ చేస్తారు. ఈ రైడ్కి మాత్రం తినకుండానే ఎక్కండి, లేకుంటే వామిట్ అయిపోతుంది. తిప్పేస్తుంది కడుపు. కొన్ని పెద్ద రైడ్స్ అయితే అండర్ మెయింటెనెన్స్లో ఉన్నాయి. బాగా మంచివి ఒక 4 ఉన్నాయి మెయింటెనెన్స్లో. లేకుంటే అవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అవి. నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి రైడ్ ఎక్కడం. దీని పేరు ఆక్టోపస్ అంట. గుర్రాలు అది కూడా బాగుంది, కానీ ఎవడు ఆటలు ఆడలేదు. ఇప్పుడు మనం జైంట్ వీల్ ఎక్కబోతున్నాం. అతిపెద్ద జైంట్ వీల్, చెన్నై మొత్తం కనిపించే జైంట్ వీల్.
ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేసి అలా ఫోన్ చేసి చెప్తా. నవ్వు స్మైల్ ఇట్లా టికెట్ ఏది ఇట్లా టికెట్ ఇది టికెట్ పోగొట్టుకున్నా. అద్దరా బీచ్ అద్దనా బీచ్ 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 చూడు బీచ్ వెనకలా తిరుక్కు నీకేం కాదులే. చాలా ఉంది కొనానా ఉండదు కదా. సగం చెన్నై కనిపిస్తుందప్పా. ఇనాగ్రేషన్ కాస్టా ఫ్రీ ఫ్రీయా. ఏం లేదు అంతే వెళ్ళిపోవడమే. చిన్నపిల్లలు మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఏరా ఉన్నట్టుండి తిను ఏం ఉన్నట్టుండి ట్విస్ట్. జలకన్య పాపం ఎండిపోయినది. ఇంత సముద్రంలో కొన్ని నీళ్లు పెట్టలేదా పాపం. ఏంకాయలు అవి